ఏలియా దేవుడు మాట విన్నాడు. కానీ దేవుడు ఏలియాకి ఏమైనా తక్కువ చేశాడా? ప్రతిరోజు ఉదయం సాయంత్రం రొట్టె మాంసం, ఉదయము సాయంత్రం అండి. అతను ఆ కెరీతి వాగుదల ఎన్ని రోజులు ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడో అన్ని రోజులు ఏలియా ఉన్నప్పుడు ప్రతిరోజు 2 పూటల అతనికి రొట్టె మాంసము మరియు అక్కడ వాగులో నీరు దేవుడు అతనికి దయచేశాడండి. మరి దేవుడి మాట మనము వింటే మనకి సమృద్ధి, మనకు కావాల్సింది, మనకు బలమైనదే దేవుడు ఇస్తాడే తప్ప మనకు కావలసిన బలము, మనకు కావలసిన శక్తి, మనకు కావలసిన ఆహారం, మనకు కావలసిన అవసరతలన్నీ దేవుడు తీర్చి మనల్ని బాగు చేస్తాడే కానీ ఆయన మాట వింటే మనల్ని ఆయన వదిలేసేవాడు కాదండి. ఎప్పుడైతే ఆ నది ఎండిపోయిందో దేవుడు మరలా అతనికి వేరొక చోటు చూపించి అక్కడికి వెళ్ళమని చెప్పాడు, ఇంకొకరికి దీవెనకరంగా. కాబట్టి ఆయన మాట వింటే మనకి దీవెన, ఆయన మాట వింటే మనకి సమృద్ధి, ఆయన మాట వింటే మనకు క్షేమం, ఆయన మాట వింటే మన అవసరాలను తీర్తాయి గనుక ఆయన మాటను మనము నిదానించి కనుగొని మనము ఆయన మార్గంలో పయనిద్దాం. ఆమేన్.